నమస్కారం. మన దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన జరుగుతుంది. జనాభా పెరుగుదల ఆధారంగా పార్లమెంటు అసెంబ్లీ సీట్ల సంఖ్య కూడా మార్పులు వస్తాయి. ఇప్పుడు 2026 తర్వాత మన రాష్ట్రంలో అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. ఈ మార్పులు ఎలా ఉంటాయి, మనకు ఎంతవరకు ప్రయోజనం కలుగుతుంది అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలో ప్రస్తుతం పార్లమెంటు అసెంబ్లీ సీట్ల సంఖ్య 1976లో జనాభా ఆధారంగా ఉంది. కానీ 2026లో జరగబోయే జనాభా లెక్కల తర్వాత కొత్తగా డీలిమిటేషన్ ప్రక్రియ జరగనుంది. అంటే కొత్తగా జనాభా లెక్కల ప్రకారం సీట్లు మళ్ళీ పెరుగుతాయి. ఉదాహరణకు తెలంగాణలో ప్రస్తుతం అసెంబ్లీ సీట్ల సంఖ్య 119 మాత్రమే ఉన్నాయి. కానీ జనాభా పెరుగుదల ఆధారంగా ఈ సంఖ్య పెరగనుంది. జనాభా లెక్కల ప్రకారం 2026 తర్వాత తెలంగాణ అసెంబ్లీ సీట్లు 153 నుంచి 175 వరకు పెరగవచ్చని అంచనా. అంటే మరిన్ని నియోజకవర్గాలు పెరుగుదల, మరింత మంది ఎమ్మెల్యేల యొక్క పోటీతత్వం పెరగనుంది. కేంద్రం రూపొందించిన ఫార్ములా ప్రకారం జనాభా 33% పెరిగితే అసెంబ్లీ సీట్లు కూడా 33% పెరగాలి. తెలంగాణలో 2011 జనాభాలోని సుమారు 3.5 కోట్ల మంది ఉండగా 2026 నాటికి అది దాదాపు 5 కోట్లకు చేరవచ్చని అంచనా. దీంతో లోక్సభలో కూడా తెలంగాణకు ప్రాతినిధ్యం పెరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్సభ సీట్లు ఉన్నాయి. భవిష్యత్తులో అవి 23 నుంచి 25కు పెరగవచ్చని అంచనా. మొత్తానికి డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 175 వరకు పెరగవచ్చు. లోక్సభ సీట్ల సంఖ్య 25 వరకు పెరగవచ్చు. ఇది ప్రజాస్వామ్యంలో మరింత ప్రాతినిధ్యానికి దారితీస్తుంది. అయితే ఈ ప్రక్రియ ఎప్పటి వరకు పూర్తవుతుంది, కొత్త సీట్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అనేది 2026 జనాభా లెక్కల తర్వాత మాత్రమే ఇవన్నిటి కూడా స్పష్టమవుతుంది. మరి మీరు చెప్పండి, సీట్లు పెరగడం వల్ల అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నారా, లేదంటే రాజకీయ పార్టీలకు మరింత ఉత్సాహం కలుగుతుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి.